మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. 9 హామీలు అమలు చేస్తే 10వ హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. పదవి కాంక్షతో మాజీ సీఎం కేసీఆర్ని కేటీఆర్ఏ ఏదో చేశారన్న ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. కేటీఆర్ సీఎం అనుకొని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో తెలియదని విమర్శించారు. నామమాత్రంగా అక్కడ పెట్టి కేటీఆర్ఏ తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా. ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతు జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది. ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు. అటుపోయి ఇటుపోయి హైడ్రా అంటాడు, అటుపోయి ఇటుపోయి మూసి అంటాడు. అరే బాబు, మూసి గురించి నీకు తెలియదు ఏమున్నది? చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి అని చెప్పి మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను.